హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. పనులన్నీ కంప్లీట్ చేసుకుని చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్‌లో చూసేశారు కదా! ఇంకా ఇక్కడ నేను మార్నింగ్ లేచాను. లేచిన వెంటనే ఇంకా ఇల్లు మొత్తము ఊడ్చుకొచ్చేస్తున్నాను. ఈరోజు ఎక్కువగా పనైతే ఏమీ లేదు. ఇలా చిన్న చిన్న పనులు మాత్రమే ఉన్నవి. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా ఫంక్షన్‌కైతే వెళ్ళాలి. అదంతా కూడా మీకు ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. ఇంకా ఈరోజు వంట చేసే పని లేదు. ఇంకా చాలా ఖాళీగానే ఉంటాం కదా! ఎందుకంటే ఫంక్షన్ అంటే వంట చేయవసరం లేదు. అలానే ఇంకా మామూలుగా ఇంటి పనులంటే రోజు చేయాల్సిన పనులన్నీ ఉంటాయి కదా! ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిందే. నాకు పని చేసుకునేటప్పుడు ఇలా టీవీ పెట్టుకుని ఏమైనా సాంగ్స్ కానీ ఏమైనా వింటూ ఉంటే అదేదో మనసుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటది. ఇంకా నేను టీవీ పెట్టేసి మార్నింగే ఇంకా పాటలు వింటూ ఉన్నాను వెంకటేశ్వర స్వామివి. భక్తి సాంగ్స్ అంటే పొద్దున్నే వినడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏదో కొంచెం ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తది. ఇంక అందుకే ఆ పాటలు పెట్టుకుని వింటూ ఉంటాను. ఇంకా నాతో పాటు మా చిన్నోడు మాత్రం లెగవాల్సిందే. ఇంకా వాడు నేను ఇలా పని చేసుకుంటూ ఉన్నాము. నేనింకా లోపల మొత్తము కూడా బయట మొత్తము ఊడ్చేశాను. వంటగది, బయట వరండా అంతా ఊడ్చేసి ఇంకా బయట కూడా ఊడ్చేద్దామని వచ్చేసాను. ఇంక నాతో పాటు నేనేమో చీపురుతో ఊడుస్తుంటే వాడేమో చాటతో ఎత్తుతున్నాడు. ఇంక నాకు పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. పెద్దయిన తర్వాత చేస్తారో చేయరో కానీ ఇప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చేస్తున్నారో, హెల్ప్ చేస్తున్నారో కూడా తెలీదు. పక్కకు వెళ్ళి కూర్చోమంటే కూర్చోను, కూర్చోను అంటున్నాడు. ఇంకా సైకిల్ అనగానే సైకిల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను చెప్పేవన్నీ అంటే మనం మాట్లాడేవన్నీ అర్థమవుతున్నాయి కానీ ఇంకా పళ్ళు రాలేదు కదా మా బాబుకి. ఇంకా వాడంతట వాడు మాట్లాడడం అయితే కుదరడం లేదు. ఇంకా మనం ఏమైనా చెప్తున్నాం అనుకోండి అదైతే ఖచ్చితంగా చేస్తున్నాడు. చాలా ఉదయాన్నే లేచి పిల్లిలాగా వస్తాను వాడు ఎక్కడ లేచేస్తాడో అని. వాడు నా వెనకాల పిల్లిలాగా లేచుకుంటూ వస్తాడు. ఇంకా నాకైతే భలే నవ్వొస్తది. నేను ఎంత పడుకోబెట్టి ట్రై చేస్తానో వాడు ఇంకా అంత లేచేస్తాడు. నేను పక్కన లేకపోతే ఒక 5 మినిట్స్ కూడా పడుకోడు. ఇంక వాడిని తీసుకొని బయటికి రావాల్సిందే. ఇంకా కాకపోతే ఏడవడు. వచ్చిన తర్వాత చక్కగా ఆడుకుంటాడు. ఇక్కడైతే నేను పనేం లేదని చెప్పాను కదా! ఇంక ఇల్లు తుడుద్దాము ఈరోజు తడిగుడ్డ పెడదామనైతే ఇలా వాటర్‌లో అయితే కర్పూరం అలానే పసుపు వేసేసి ఇల్లు క్లీన్ చేద్దామనైతే ఇలా చేస్తున్నాను. ఈగలు కూడా వాలవంట కదా! ఇలా చేస్తే. నేనైతే మామూలుగా అయితే డెటాల్ అలానే కంఫర్ట్ ఉంటుంది కదా! అలా కానీ అలా చేస్తూ ఉంటాను. లేదంటే సర్ఫ్ వేసి ఒక డబ్బా నీళ్ళల్లో ఇంకా నీళ్లు చల్లేసి చక్కగా దులుపు ఇట్లా చిలకరించేసి అప్పుడు ఇల్లునైతే తుడుస్తాను. ఇంకా ఈరోజైతే ఇలా కొత్తగా ట్రై చేశాను. ఇలా వాటర్ కూడా స్మెల్ అదంతా కూడా బావుంది. ఇట్లా కర్పూరం అలానే పసుపు వేసాం కదా! కర్పూరం స్మెల్ అయితే భలే వస్తుందసలు. చాలా బావుంది. ఇంకా నేనైతే ఇలా మొత్తము కూడా ఇల్లు మొత్తము తుడుచుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఈరోజు వంట చేసే పని లేదు. చాలా పని కూడా తక్కువే ఉంది. ఇలా తక్కువ టైంలో ఏమైనా పనులు లేకుండా ఉంటాయి చూసారా? అలాంటప్పుడు నేను ఇలా ఏమైనా కొంచెం ఎక్కువ టైం పట్టే పనులుంటే చేసుకుంటూ ఉంటాను. అది కూడా బయటంతా ఏమీ క్లీన్ చేయలేదు. బయటంతా క్లీన్ చేయాలంటే మళ్ళీ ఇంకొక అరగంట పడుతుంది. ఇంక అందుకే నేను ఇంకా లోపల అంటే 2 రూమ్స్ అలానే బయట వంటగది, ఇంకా బయట వరండా మాత్రమే తుడిచాను. ఇంకా బయట ఉంది కదా పొయ్యి దగ్గర అదంతా కూడా ఇంకా తుడవలేదు. ఇంక ఇక్కడ బయట మాత్రమే తుడిచేసి ఇంకా బయట ముగ్గు కూడా పెట్టుకుందాము అనుకున్నాను. ఇంక నేను తుడుస్తూ ఉన్నాను. మా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. మా పెద్దోడు కూడా లేచాడు ఇంకప్పటికి. వీడియోస్ పెట్టేటప్పుడు అనుకుంటాను ఏదైనా కొత్తగా చూపిద్దాము. ఎప్పుడు ఈ వ్లాగింగేనా ఏంటి అనిపిస్తూ ఉంటది. కానీ మనమేమో బయటకు వెళ్ళి ఏమీ చేయలేం కదా! ఏమీ చెయ్యము. ఇంకా ఎక్కడికి వెళ్ళము. అక్కడికి నాకు కుదిరినంత వరకు నేను మంచిగా ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను. మరి మీకేమైనా మార్పు తెలుస్తుందో లేదో నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే నిన్నేమో అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చిన సంబరాల వీడియో పెట్టాను. ఈరోజేమో ఇలా వ్లాగింగ్ అలా కొంచెం మారుస్తూ ఉంటున్నాను. మొన్న శారీస్ కలెక్షన్ అలా కొంచెం కొంచెం ఒకవేళ నా వీడియోస్ మారకపోయినా కూడా నా వాయిస్ మీకు చేంజ్ చేసి వినిపిస్తాను. అంటే మనం ఎలా ఉంటే బావుంటుంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బావుంటుంది, ఇలా కొన్ని మోటివేషన్ మాటలతో మీతో వీడియోస్ ముందుకు తీసుకొస్తున్నాను. నేను వీడియోస్ మార్చలేను కానీ మాటలనైతే చక్కగా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. మీరందరికీ నచ్చేలాగా కూడా మాట్లాడుతున్నాను. ఇక్కడ నేనింకా ముగ్గయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఇందాక ఇల్లు తుడిచాను కదా! అదే క్లాత్‌తో ఇంకా రాళ్ళ మీద కూడా తుడిచేశాను. ఇంటి ముందు రాళ్ళైతే ఇంకా తీయలేదు. బయటైతే ఇంకా ముందే ఊడ్చేశాను కదా! బయట ఊడ్చేటప్పుడే ఇంకా రాళ్ళు ఉన్నా కూడా పైపైన ఊడుస్తూ ఉంటున్నాను. లేదంటే ఇంకా మా పిల్లలేమైనా పడేస్తున్నారు కదా! గడ్డి అలాంటివి కూడా పడుతూ ఉన్నాయి. ఇంకా అవంతా కూడా క్లీన్ చేస్తున్నట్టు ఉంటదనైతే ఇంకా రోజు బయట కూడా ఊడుస్తున్నాను. ఇంకా ఇక్కడైతే పసుపు, కుంకుమ కూడా వేసేసుకున్నాను. నేను వేసిన ఒక అరగంట, గంటకే మొత్తం చెడిపేస్తూ ఉంటాడు మా బుడ్డోడు. కానీ ఇంకా మా అత్తయ్య అయితే ఏమి అననివ్వదు. ఎందుకంటే మగపిల్లలు చెరపాలి అని అయితే అంటూ ఉంటది. ఇంకా ఇక్కడ చూసారు కదా! ఇల్లు తుడిచిన తర్వాత ఇలా చిన్న చిన్నగా ముగ్గులు కూడా పెట్టుకున్నాను ఇంట్లో. చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇల్లు మొత్తము కూడా చక్కగా
చల్లగా ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది ఇలా క్లీన్ చేయడం వల్ల అనుకుంటా. చాలా బాగుంది. ఇంకా మీకు అందుకే వీడియో కూడా తీసి చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే ఈరోజు జీలకర్ర నీళ్ళైతే పెట్టుకోలేదు కదా పొద్దున, ఇంకా ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను. పొద్దున హడావిడిలో పెట్టుకోలేదు. ఇంకా ఒకటి గుర్తొచ్చింది, ఇంకా బ్రష్ చేసేసాను. అంటే ఫస్ట్ లేవగానే బ్రష్ చేసేస్తాను. బ్రష్ చేసిన తర్వాత మామూలుగా అయితే జీలకర్ర నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఈరోజు మర్చిపోయాను. ఇంకా జీలకర్ర నీళ్ళైతే పెట్టేశాను ఒక పక్కన. ఒక పక్కనేమో ఇంకా మొన్న వరలక్ష్మి వ్రతం రోజు గారెల పిండి రుబ్బాను కదా, అదైతే నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను. ఇంకా ఆ పిండి అలానే ఉంది. ఇంకా అందుకే ఇంకా మా పిల్లలకి నాకు అయితే గారెలు అయితే వేశాను చిన్న చిన్నగా. చక్కగా కొంచెం పిండి అయినా కూడా గారెలు అయితే భలే టేస్ట్గా వచ్చాయి. చిన్న చిన్నగా వేశాను, మాకు అందరికీ చక్కగా సరిపోయాయి. నాకైతే మళ్ళీ నెక్స్ట్ డే గారెలు తినాలనిపించింది ఇవి తిన్న తర్వాత. అంటే నాకు ఇంత బాగా నచ్చేసింది. అయినా ఫ్రిడ్జ్లో ఉంది కదా ఎలా ఉంటాయో అనుకున్నాను. కానీ చక్కగా అసలు ఎంత బాగున్నాయంటే చట్నీ వేసుకుని తింటే నాకు చాలా నచ్చాయి. నేను గారెలు అసలు ఎక్కువగా తినను. ఇంకా అలాంటిది ఆ రోజు నేనే ఒక 5 or 6 తిన్నాను. అంత బాగున్నాయి. చిన్న చిన్నగా వేశాను కదా. ఇంక ఇక్కడ నేనైతే గారెలు వేసుకుంటూ ఉన్నాను. మా పిల్లలకి టిఫిన్ ఏమీ పెట్టలేదు కదా, అది కాక ఈరోజు అన్నం కూడా వండాను కదా, ఇంకా మళ్ళీ భోజనాలకు వెళ్ళిన దాకా పిల్లలు అలానే ఉండాలని అయితే ఫస్ట్ ఇలా టిఫిన్ అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా పనులు ఏమైనా లేవు, ఎందుకంటే గిన్నెలు కడగటం ఇలాంటివి కూడా పనులు అయితే ఇంకా ఏమీ లేవు ప్రస్తుతానికి. ఇంకా ఖాళీనే. ఇంకా అంటే నిన్న నైట్ తిన్న గిన్నెలన్నీ కూడా నైట్ టైమే కడిగేశాను. ఈరోజు ఏమీ కడగడానికి ఇంకా లేవు. ఇంకా అందుకే ఇలా నాకు ఉన్న చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫంక్షన్ వెళ్ళడానికి మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఫంక్షన్కి వెళ్దామని అయితే అనుకున్నాం కదా, అదంతా కూడా నేను మీకు థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ చెప్పేశాను కదా, మీరు అందుకే నా వీడియోని వాచ్ చేస్తారు నాకు తెలిసి. ఇంకా ఇక్కడైతే గారెలు వేసేస్తున్నాను. గారెలు వేయడం మాత్రం నాకు చాలా ఇష్టం. నాకు అంటే హ్యాండ్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, చక్కగా వేస్తాను గారెలు. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి మాత్రం గారెలు. నిల్వ ఉన్న పిండి కదా ఎలా ఉంటాయో అని చాలా భయపడ్డాను, కానీ ఎంత బాగా వచ్చాయంటే అసలు నాకు వాటి టేస్ట్ మర్చిపోలేకపోయాను, అంత బాగున్నాయి. గారెలైతే రెడీ అయిపోయాయి. ఇంకా మా పిల్లలకి టిఫిన్ పెట్టేద్దాము అనుకున్నాను. ఇంకా మాకు ఈలోపు వాళ్ళకి టిఫిన్ పెట్టేలోపు నేను ఇంకా జీలకర్ర నీళ్ళు కాసాను కదా, అవి మా వారికి నాకు ఇలా 2 గ్లాసెస్లో అయితే పోసేసాను. ఇంకా వడగట్టేది ఏమీ ఉండదు, ఎందుకంటే నాకు వారికేమో నీట్గా పోస్తాను, నాకు వచ్చేసరికి ఇంకా కొన్ని పడినా కూడా ఏం కాదులే నేనే కదా అడ్జస్ట్ అయిపోతాను. మళ్ళీ వడపోస్తాం కదా, అది కూడా ఇంకా మళ్ళీ తీయాలి, అవన్నీ ఎందుకులే అన్నట్టుగా ఇలా పోసేస్తూ ఉంటాను. ఇక్కడ మా పిల్లలకి ఇంకా గారెలు పెట్టేసి ఇంకా మేము కూడా టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా అవంతా వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు, అంటే తినడమే కదా అని. ఇంకా మేము జీలకర్ర నీళ్ళు తాగి టిఫిన్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరము ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ వీడియో తీశాను. నేను ఇంకా ఫంక్షన్కి వెళ్ళడానికి ఈ శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్లౌజు ఈ శారీ 2 కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీలోది ఆ బ్లౌజ్ వచ్చేసి, బ్లౌజ్ బాగుందని అయితే శారీ కట్టాను. ఇది వింతగా ఉంది కదా, చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే, అందుకే ఇంకా శారీ అయితే కట్టుకుందాము అనిపించింది. ఇంకా కావాల్సిన జ్యువెలరీ అలానే గాజులు దండలు అన్నీ కూడా తీసైతే బయట పెట్టుకున్నాను ఫస్ట్. ఇంకా తర్వాత ఇంకా అన్నీ ఒక చోట ఉంటే మనం ఈజీగా రెడీ అయిపోవచ్చు కదా. ఇంకా మా పిల్లలకి కూడా డ్రెస్సెస్ అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మేమందరము కూడా రెడీ అయిపోయి బయలుదేరేసాము. ఇక్కడ నేను బండి మీద వీడియో తీశాను కదా, ఇంకా గజిబిజిగా అసలు గాలి అస్సలు బాగా వేస్తుంది. ఇంకా మేమైతే బయలుదేరేసి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది మాకు తెలిసిన అంటే మాకు చుట్టాల వాళ్ళది రిసెప్షన్ అన్నట్టు. ఇంకా నేను అయితే వాళ్ళవైతే ఏమీ వీడియోస్ అయితే ఏమీ పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు అంటే కొంతమంది సోషల్ మీడియాలో కనిపించడం ఇష్టం ఉండదు కదా, ఇంకా అలా అన్నట్టు నేనైతే ఏమీ పెట్టలేదు. వాళ్ళని అడిగితే పెట్టుకోమనే వాళ్ళేమో, నేనైతే ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు. ఇంకా ఓన్లీ నేను బట్టికే కనిపిస్తూ చిన్న చిన్న క్లిప్స్ మాత్రం తీసుకున్నాను. ఇంకా రిసెప్షన్ హాల్ అయితే చాలా బాగుంది మా ఊరి దగ్గరే. ఇంతకీ అడగటమే మర్చిపోయాను, నేను ఎలా ఉన్నాను ఈ శారీలో చెప్పండి. ఇంకా ఇక్కడైతే రిసెప్షన్ దగ్గర కూర్చున్నాము, చాలాసేపే కూర్చున్నాము. ఇంకా మేము అంటే మార్నింగ్ టైంలోనే వెళ్ళాం కదా, కొంచెం సేపు ఉందాము అని అయితే ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకా అంటే చివరికి వచ్చేసిన దాకా ఉన్నాము. ఇంకా చాలాసేపే ఉన్నాము. భోజనాలు కూడా పెట్టారు, మేము తిన్నాము. ఇంకా భోజనాలు కూడా చాలా బాగున్నాయి, ఫుడ్ ఐటమ్స్ వెజ్ పెట్టారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా మేమందరము ఫుడ్ తిన్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము స్టేజ్ ఎక్కేసి. ఇంకా మేము అక్షింతలు అవంతా వేసేసి ఇంకా స్టేజ్ మీద కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా కొంచెం సేపు అయితే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరేసి ఇంటికైతే వచ్చేసాము అక్కడ నుండి. ఇంకా వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేశాను నేను చేసుకున్న చిన్న చిన్న పనులు.
ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాము పిల్లలకి నాకు స్నానం చేయడానికనైతే. ఇంకా మా వారైతే అన్నం తినను నేను అనైతే అన్నారు. ఇంకా నాకు పిల్లలకి మాత్రమే రైస్ కడిగి పెట్టాను కొద్దిగా. ఇంకా ఇంట్లో మనకి ఒక్కలమే వండుకొని తినాలంటే అసలు తినాలనిపించదు కదా! ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కూడా కొద్దిగానే కడిగి పెట్టాను ఇంకా రైస్ అయితే. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో వస్తాను. చిన్న చిన్న ఇంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఫంక్షన్‌కి వెళ్ళి కూడా వచ్చేసాను. ఇంకా ఈరోజైతే నా డే అన్నది ఇలా గడిచింది. మీ అందరికీ ఎలా అనిపించిందో ఈ వీడియోని తప్పకుండా మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరో మంచి వీడియోతో వస్తాను. బాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.